సొంత కార్ తీసుకోవాలి అనే ఒక కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవాలని నా సేవింగ్స్తోని నేను ఒక కార్ తీసుకోవాలి అని. సో ఇన్నాళ్ళకి అది నెరవేరింది. సో దిస్ ఇస్ మై కార్. నడిపండి సార్. సంపాదించచ్చు. ఎలా సంపాదించమంటావు? పుణ్యం. పేరెంట్ గా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ నా కొత్త కార్ పరిచయం చేయబోతున్నాను. మా పాత కార్ అయితే మీ అందరికీ ఆల్రెడీ పాత వీడియోలో చూపించేశాను కదా. ఇది మా ఆయన కొన్న కార్ అనమాట. XUV 400 బుజ్జితల్లి. నాకు ఇదంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. కానీ ప్రతి ఒక్క అమ్మాయికి కొన్ని కళలు అయితే ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి నాకు కూడా కొన్ని కళలు అయితే బాగా ఉన్నాయన్నమాట. అందులో ప్రత్యేకమైన కళ ఏదైనా ఉంది అంటే అది నా సొంత డబ్బులతో ఓన్ ఎర్నింగ్స్తోని ఒక కారు కొనుక్కోవాలి అనేసి. అదేం గొంతెం కోరికైతే కాదు కదా. కష్టపడినప్పుడు మన అవసరాన్ని తీర్చే ఒక వస్తువు కొనుక్కోవడంలో వచ్చే సాటిస్ఫాక్షన్ అసలు మామూలు మాటల్లో చెప్పలేము అసలు. మా వారు ఎప్పుడు అంటుంటారనమాట, కష్టే ఫలి అని. కష్టపడితే మనకి దొరకందంటూ ఏది ఉండదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతుందని. అలాగే ఇన్నాళ్ళుగా నేను పడిన కష్టానికి ఇలా కార్ రూపంలోనే ఆ ప్రతిఫలం అనేది లభించిందనమాట. అండ్ ఈ కార్ అనేది ఇప్పుడు నా ఒక్కదాని కోసం అనేసే కాదు, ముఖ్యంగా పిల్లల కోసం అనమాట. ఈయనైతే కారు వేసుకొని వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నాకు పిల్లలతో బండి మీద అంటే వాళ్ళు పెద్ద అయిపోతున్నారు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. ముఖ్యంగా వాళ్ళు క్రికెట్ జాయిన్ అయ్యారు కదా. సో ఇద్దరిది 2 కిట్లు ఉంటాయి అనమాట, క్రికెట్ కిట్ అంతా అని. అండ్ దాంతోపాటు స్కూల్ బ్యాగులు ఇన్ని బండి మీద తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని బుజ్జి కారు కొనుక్కున్నాను. అండ్ ఈ పెద్ద పార్కింగ్ ప్లేస్లోని ఈయన కారు పెట్టేస్తారు. నాకేమో ఆ పక్కన చిన్న ప్లేస్ అనమాట, అది ఇచ్చేసారు నా మొహానికి. సో నేను అందులో దూర్చాలి అంటే ఒక బుజ్జి కారే కొనుక్కోవాలి, అంతకు మించి మనకి యాక్సెస్ లేదనమాట ఇంకా పెట్టడానికి కూడా. అందుకనే చూసి సెలెక్ట్ చేసుకొని నేనైతే ఫిక్స్ అయింది ఏంటంటే, ఫస్ట్ చిన్న కారులోని చాలా చూశాను అనమాట. దగ్గర ఒక నెలంతాని దాని గురించే అలా రీసెర్చ్లు చేసి అన్ని కంపెనీలు టెస్ట్ డ్రైవ్లు అన్నీ చూసుకున్నాను. ఇంకా ఆఖరికి మరీ పొట్టిగా కాదు, మరీ పెద్దగా కాదు, అలా అనుకుంటే నాకు నచ్చింది సెలేరియో ZXi ప్లస్ టాప్ అండ్ మోడల్ అనమాట. సో అది నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. యాక్చువల్లీ కొంతమంది మీకు సోలార్ ఉంది కదా, MG కోమెట్ లాంటిది తీసుకోమనేసి అన్నారు. బట్ మన కటౌట్కి కొంచెమైనా సూట్ అవ్వాలి కదా, అందుకనే మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదన్నట్టు ఈ కార్ చూస్ చేసుకున్నాను అనమాట. నేను కరెక్ట్గా టెస్ట్ డ్రైవ్ చేసే టైంలోనే మా కిందింటి అబ్బాయి అనమాట చెప్పాడు, అక్క మీకు ప్రీ ఓన్ కార్స్ అయినా ఓకేనా అనేసి అన్నాడు. నా మొహానికి ఏదో ఒక కార్ రా నైనా అనేసి అన్నాను. అంతే, నైట్కి వెంటనే టెస్ట్ డ్రైవ్కి సేమ్ సెలేరియో కారు 2024 మోడల్ అనమాట, ZXi ప్లస్ అది తీసుకొచ్చి పెట్టాడు. అసలు 4000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఆ కారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, డ్యాన్స్ లేసేసాను నేనైతే. ఇంకా ఫుల్ ఆటోమేటిక్ కారు ఇంత తక్కువకే వస్తుంది. ఒరిజినల్ అంటే ఇప్పుడు కరెక్ట్ ప్రైస్ ఏంటంటే షోరూమ్ ప్రైస్ 8.5 lakhs, మనకు వచ్చిందేమో 6 lakhsకి. అసలు పండగ చేసుకున్నాను నేనైతే. జస్ట్ 4000 కిలోమీటర్స్ మాత్రమే అంటే ఇంకా ఏమని చెప్పండి, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ లేడీస్కి బెస్ట్ కార్ తెలుసు. ఇలాంటి బుజ్జి కార్లు ఎంత ఈజీగా ఉంటాయో తెలుసు తీయడానికి. బండి తొక్కి పడేయచ్చు అసలు. ఏ టర్నింగ్లో కాస్త టర్నింగ్, ఏ సందులో పడితే ఆ సందులోకి ఎక్కడైనా పార్కింగ్ ఈజీగా తీసి పెట్టేయచ్చు అనమాట. అంత కన్వీనియంట్గా ఉంటాయి. అందుకే ఇది మెయిన్ చూస్ చేసుకున్నాను. అసలే ఈయన ఒప్పించడానికి 2 years పట్టింది నాకు కార్ కొనడానికి. నాకున్న దూకుడికి కార్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తానా అని గొప్ప నమ్మకం నా మీద ఈయనకి. అందుకనే అసలు నేర్పించలేదన్నమాట. నేను ఊరుకుంటానా, డ్రైవింగ్ క్లాస్కి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నేర్చేసుకున్నాను. నడపలేదు ఇంకా. మగోళ్ళ డ్రైవింగ్కి ఆడోళ్ళ డ్రైవింగ్కి అదే తేడా. వీళ్ళేమో సీట్లు వెనక్కి వేసేసుకుంటారు, మనమేమో ముందుకు తోసేసుకుంటాము. వీళ్ళు కార్ ఎక్కితే మొత్తం అంతా చెక్ చేసుకుంటారు. మనం అలాగేం లేదు, సీట్ ఎక్కేమా, స్టీరింగ్ పట్టుకున్నామా, హ్యాండ్ బ్రేక్ వేసామా, గేర్ మార్చామా, వెళ్ళిపోయామా, అంతే.
డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలోని కార్ ఇమ్మంటే ఎంత నీలిగేవారో అయినా అస్సలు ఇచ్చేవారు కాదు. అసలు లేడీస్ డ్రైవింగ్ అంటే ఏ మగాళ్ళకి మెయిన్ మొగుళ్ళకి అసలు నమ్మకం ఉండదు. దేర్ పెట్టేస్తావని చెప్పి ఇచ్చేవారు కాదు. కానీ ఎలాగో ఒకలా బలవంతంగా కూర్చునిపోయి ఈయన పక్కన కూర్చోబెట్టుకొని తీసేదాన్ని. పెట్టాల్సిన డ్యామేజ్లు గీతలు అన్నీ అదే కారుకి పెట్టేశాను. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో నా కార్ అయితే తీస్తున్నాను అనమాట. ఎంత బాగా తీస్తున్నానంటే అంత బాగా తీస్తున్నాను. ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది. మన కారుకి ఏ గీతలు పడకుండా ఉంటే చాలు. ముందు జరిగిన డ్యామేజ్లకి వాటికి నాకే సంబంధం లేదు. ఈయన కారుకి నేను చేసిన డ్యామేజ్లు తట్టుకోలేక ససై మీద కొత్త కారు వద్దనేసి అన్నారు. కానీ 9 రోజులు తిండి మాని మాట్లాడడం మానేసి కూర్చొని అలిగితే ఇంకా దెబ్బకి ఒప్పుకున్నారనమాట. మొగుడి కన్నా నీకు కారే ఎక్కువైపోయిందా, ఎలాగో పో అని వదిలేశారు. అప్పుడప్పుడు మనం ఇలా మొగుల్ని హింసిస్తూ ఉంటే ఆ వచ్చే కిక్కే వేరు కదా. ఈ కార్ నేను ఫస్ట్ టైం చూసిన ముందు రోజే రాత్రిపూట ఆ హనుమాన్ని మనసులో మొక్కున్నానమాట. ఈ వారంలో కానీ నాకు ఇలా కార్ ఏదైనా సెట్ అయితే థర్డ్ బండి వచ్చి ఫస్ట్ మొదట పూజ చేయిస్తానని చెప్పి ఇలా మొక్కుకున్నానో లేదో మరుసటి రోజే ఆ అబ్బాయి చెప్పడం, ఆ కార్ తెప్పించుకోవడం, బుక్ చేసుకోవడం అన్నీ వెంటనే జరిగిపోయాయి అనమాట ఒక్కటే రోజులోని. చిన్నప్పటి నుంచి హనుమంతుడు నాకు చాలా బాగా నిదర్శనం అనమాట. అలా కల్లో కూడా కనిపిస్తూ ఉండేవారు. అందుకనే ఇంకా మా అత్తగారు అన్నారనమాట, లేట్ చేయకుండా అదే రోజు వెళ్ళిపోదామని చెప్పి. ఇంకా దానికి బయలుదేరాం. కాకపోతే అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా గుడి క్లోజ్ చేసేసారు. ఏం చేయలేక తిరిగి వచ్చేసాం అనమాట. ఆ తర్వాత మా పంచామృతాలు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాతో పాటు ఇంకో 4. నా సంతోషాన్నైనా బాధనైనా ఏదైనా సరే నేను ఎక్కువగా పంచుకునేది నా 4 ఫ్రెండ్స్తోనే అనమాట. సో వాళ్ళు నాకు దేవుడిచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్. ఈ వస్తువాహనాలు అనేది పక్కన పెడితే ముందు నాకు మనుషులు కావాలి. సో అందులో ముఖ్యంగా నా ఫ్యామిలీతో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేది నా ఫ్రెండ్స్ 4కి అనమాట. అండ్ చూస్తున్నారు కదా, నేను ఇలా గుడికి స్టార్ట్ అయ్యానని చెప్పి మా మనీ ఉంది కదా నా ఫ్రెండ్. సో మనీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా నీతో పాటు మేము కూడా వస్తామైతే మేము చాలా రోజులు అయ్యింది గుడికి చూసి అని చెప్పి అంకుల్, ఆంటీ అండ్ మనీ వాళ్ళ తమ్ముడు, అక్క అందరూ కూడా బయలుదేరి వచ్చారనమాట. మేము ఇక్కడికి ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము ఒక కార్లో వస్తే వాళ్ళు ముందు వాళ్ళ కార్లో వచ్చేసి పూజకి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అవి చేసి రెడీగా ఉంచారనమాట. సో స్వీట్ ఆఫ్ దెమ్ అసలు. అండ్ గుడిలోని ఆ స్వామివారిని చూస్తూ ఉంటే అసలు నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఎందుకు అంటే మనకి కావాల్సినవన్నీ కూడా మనకి సమకూర్చేది ఆ భగవంతుడే. మనం కష్టపడతాము, దానికి తోడు భగవంతుడు మనకి ఆ శక్తిని ఇస్తాడనమాట. ఏదైనా సరే సమకూర్చుకోగలిగే శక్తిని మనకి ఇవ్వడం ద్వారానే మనం ఏదైనా సాధిస్తాము. సో అలాంటి శక్తిని నాకు ఆ అమ్మవారు అండ్ అలాగే ఈ హనుమంతుడు కూడా ఇస్తాడు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడైతే ఇంకా పూజ చేయించేద్దాం అనమాట మంచిగాని. నా వల్ల ఎదుటి వాళ్ళకి లేకపోతే ఎదుటి వాళ్ళ వల్ల నాకు ఏమీ జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ జై బోలో హనుమాన్కి జై. పిల్లలు మిస్ అయిపోయారు. మా పొట్టోడికి ఎంత ఇష్టం అంటే హనుమాన్ అంటే చాలా భక్తి అనమాట. కానీ ఇంకో రోజు తీసుకొద్దాం వాళ్ళని. వాళ్ళ పేర్లు అయితే మాకు డెలివరీకి ముందే రాయిచ్చేసుకున్నారు, కృషవరాజ్, కృషికరాజ్ అని కార్ల మీద. ఇంకా స్వామివారు అయితే లైన్గా అన్ని బళ్ళు పెట్టేసి పూజ చేసుకెళ్ళిపోతారు అనమాట. హైదరాబాద్లోని ఎవరు ఏ కొత్త వెహికల్ కొన్నాని ఖచ్చితంగా థర్డ్ బండి వస్తారనమాట. మనకి ఈ టికెట్ కూడా చాలా తక్కువే, 200 రూపీస్ ఎంతో ఉంటుంది. ఆ స్టిక్కర్ అవి వాళ్ళే ఇస్తారనమాట టికెట్ తీసుకున్నాక. అండ్ బయటే మనకి పువ్వులు ఈ అన్నీ కూడా మిగతా కొనుక్కోవాల్సిన సామాన్లు అన్నీ కూడా దిష్టి పూసలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట దొరుకుతాయి. అవన్నీ కొని తెచ్చుకుంటే స్వామివారు అలా నీట్గా ఆయనే అలంకరించి పెడతారనమాట. అండ్ టైమింగ్స్కి వచ్చేసరికి మార్నింగ్ 5 AM నుంచి 11:30 AM వరకు ఉంటుంది. కానీ మార్నింగ్ అవర్స్లో పూజ చేయించుకోవాలి అనుకుంటే 10 లోపు వెళ్ళి చేయించేసుకోండి. ఎందుకంటే 11 తర్వాత వచ్చారంటే ఫైనల్గా ఉండే వెహికల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి పూజ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైంకి 11:30కి మీరు ఎగ్జాక్ట్గా వచ్చినా కూడా అలో చెయ్యరు. సో అందుకనే 10 లోపల వచ్చేసి పూజ చేయించుకోండి. అండ్ అలాగే ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 4 నుంచి 8 PM అనమాట. అండ్ సాటర్డేస్ కొంచెం టైం మళ్ళీ మారుతుంది, కొంచెం ఎక్స్టెండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా ఒకసారి కాల్ చేసి మీరు కనుక్కొని వెళ్ళడం మంచిదన్నమాట టైమింగ్స్ కోసం. ఓసోస్ ముస్తాబయింది నా కొత్త పెళ్లి కూతురు, ఎంత అందంగా ఉందో. ఇలా కుంకుమతోని ఓము స్వస్తిక్ అవి పెట్టి అగరబత్తులు అవి ఇచ్చి ఆ మాల అవి కడితే ఆ కారు కలే మారిపోయింది. అసలు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది చూడడానికి.
అండ్ ఈ టెంపుల్ చరిత్ర అయితే 400 ఏళ్ల క్రితంది, స్వయంభూగా వెలిసిన స్వామి అనమాట. సో ఈ స్వామి దగ్గరకు వచ్చి నా కొత్త పెళ్లి కూతురు ఇంత మంచిగా రెడీ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా హారతి ఇచ్చేసి మొత్తం బోనెట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు అనమాట నా ఫ్రెండ్స్. పూజ చాలా బాగా అయిపోయింది. ఇంకా నిమ్మకాయలు తొక్కిచ్చేసి రప్ప రప్ప నడపడమే కారు, అసలు ఎక్కడ ఆగేదే లేదు, తగ్గేదే లేదు, అసలు మామూలుగా లేదు. 1000 కిలోమీటర్స్ ఎంత అవగొట్టేశాను ఒక నెల రోజుల్లోనే, ఎక్కడెక్కడ తిరుగుతూనే అవగొట్టేశాను. అలా ఉందన్నమాట. హనుమంతుడా మజాక, ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇంకా దంచి కొట్టేస్తున్నాను అసలు. నీకు ఇప్పుడు హాయ్ చెప్పండి. సంపాదించేది నువ్వు కార్తీక మాసం శ్రావణ మాసంలో సంపాదించవచ్చు. ఎలా సంపాదించుకుంటావు? పుణ్యం కాదు, ఇది గుడిలో సేవకి. అరుణ ఫోన్ ఇస్తున్నావు నువ్వు. గుడిలో సేవకమ్మా ఇది. రేపు ఆదివారం అది ఉంది కదా సుదర్శన హోమం, దానికి గెట్టింగ్ ఎవ్రీథింగ్ రెడీ పెట్టాలి. ఏం చేస్తా ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను. ఏది నేనేది చూసుకోండి అమ్మ ఫ్రేమ్ లోకి. వీడియో కూడా వస్తుంది. ఇక వెనక నుంచి అలా వీడియో తీసుకో కొంచెం స్టార్ట్ అయ్యాక. తమ్ముడు వాళ్ళు ఏకాదశి ఫోటో తీసినా చెప్పు. రెడీ అవుతున్నారు సాంప్రదాయని సుప్పిని సుత్తపూసలు. అదనమాట సంగతి. మన కారు పూజ అయితే నిర్విఘ్నంగా జరిగిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో నా కారు ఒక సెలబ్రిటీ తీయబోతున్నారు. సో ఆ వ్లాగ్ చూడాలనుకుంటే డెఫినెట్గా స్టే ట్యూన్. అండ్ మన ఛానల్కి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అండ్ మన కార్ని డ్రైవ్ చేసిన సెలబ్రిటీ ఎవరో కింద కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి. అలాగే మీ చిన్నప్పటి కళలు ఏమున్నాయో అవి కూడా రాయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆల్, టేక్ కేర్.